వెల్కమ్ టు మహారుద్ర ఎడ్యుకేషన్ ఛానల్. 5th సెమిస్టర్ విద్యార్థులకు స్వాగతం. నేను డాక్టర్ పి అనిల్ కుమార్. తెలుగులో మొదటి యూనిట్ లోని 4వ పాఠం లఘు కవితా రూపాల్లోని 3వ సబ్ టాపిక్ నాణీలు. నాణీలు ఆధునిక సాహిత్య ప్రక్రియల్లో ఒకటైన నాణీల గురించి తెలియజేయటం, దానిని నిర్వచించి దాని లక్షణాలను తెలపటం, కొన్ని నాణీలను విశ్లేషించి చూపడం, ఔత్సాహికులకు నాణీలను రచనలో మెలకువలు తెలపడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళకు నాణీల యొక్క రాసేటప్పుడు మెలకువలు తెలపడం దీని యొక్క ఉద్దేశము. చూస్తే ఈ లఘు కవిత ప్రక్రియల్లో ఒకటి నాణీల సృష్టికర్త ఎన్ గోపి. 1997లో వార్తా దినపత్రికలో, ఇవి భారతదేశంలో గాని ఈ ప్రపంచంలో గాని ఎక్కడ లేవు, మన ఒక తెలుగులోనే మొదలగా పుట్టినాయి. 1997లో ఎన్ గోపి అనే అతను వార్తాపత్రికలలో ఆయన రచించిన నాణీలు తొలిసారి ప్రచురితం అయ్యాయి. ఇవి అంటే పేపర్లో చిన్న మూలకు ఒక దగ్గర వేశాడు. 1998లో గ్రంథ రూపంలోకి వచ్చాయి. అంటే ఒక సంవత్సరం పాటు రాసుకుంటూ వచ్చిండు. ఆ తర్వాత వాటిని బుక్ రూపంలోకి తీసుకొచ్చారు. నాని అంటేనే నావి నీవి వెరసి మనవి అని అర్థము. నాని అని అంటే నావి నీవి, వెరసి అంటే మనందరి అని అర్థము. ఎస్ఆర్ బల్లం, సోమపల్లి వెంకట సుబ్బయ్య, ద్వాన శాస్త్రి, రసరాజు, చిల్లర భవానీదేవి తదితరులు నాణీల గ్రంథాలను ప్రచురించారు. ఇప్పటికీ 300లకు పైగా నాణీల పుస్తకాలు వెలువడ్డాయి. పేరు పొందిన కవులు కూడా కొందరు నాణీలు రాసిన వారే. ఈ ప్రక్రియపై అనేక వ్యాసాలు, విమర్శన గ్రంథాలు రాశారు. పిహెచ్డీలు కూడా చేశారు. దీనిపై అనేక సెమినార్లు కూడా నిర్వహించడం జరిగింది. అంటే ఈ నాణీలు అనే ప్రక్రియ అంతగా ప్రజలందరినీ ఆదరించింది అని చెప్పుకోవచ్చు. నిర్వచనాలు, నాని నిర్వచనం కనుక చూస్తే కొంతమంది నిర్వచనాలు చెప్పిండ్రు. నాణీలు పేరులోని నాలో ఆత్మీయమైన నాణీల గురించి ప్రసిద్ధుల నిర్వచనాలు చూస్తే, నాణీలు పేరులోని నాలోని ఆత్మీయమైన హైకూతత్వం, నీలోని సామాజికత్వ పరమైన మినీ కవితా తత్వం, ఈ రెండు మిళితమైన దేశీయ ప్రక్రియ అని తంగిలాల వెంకట సుబ్బారావు గారు చెప్పిండ్రు. బ్రెవిటీ కవిత్వ లక్షణం అయినప్పుడు నాని అసలైన కవిత్వం అని నాగభైరవ కోటేశ్వరరావు అన్నాడు. 4 పాదాల నాని 4 పాదాల అభివ్యక్తిని వచన కవిత రూపంలో క్రమబద్ధ నిర్మాణంగా చేసింది అని అద్దేపల్లి రామమోహన్ రావు గారు చెప్పారు. నియత గల స్వేచ్ఛ గలది నాని రూపం అని ద్వాన శాస్త్రి చెప్పడం అనేది జరిగింది. ఎన్ గోపి అని అతను ఆయన అంటే నిర్వచించి రాస్తే, వీళ్ళందరూ నానీలు రాస్తే నిర్వచనాలు కొన్ని చెప్పడం జరిగింది. నాని లక్షణం కనుక చూస్తే, నానిలో 4 పాదాలతో ఉంటుంది. అంటే 4 లైన్లు ఉంటాయి. 4 పాదాలతో అక్షరాల సంఖ్య 20 నుంచి 25 మధ్య ఉండాలి. 4 లైన్లు ఉండాలి. 20 నుంచి 25 మధ్య ఎన్నన్నా అక్షరాలు పెట్టుకొని రాయొచ్చు. 21 రాయొచ్చు, 23, 24, 25 దాకా రాయొచ్చు. తర్వాత ఏంటంటే మొదటి 3 పాదాలు ఒక భావాంశంగా, 3, 4 పాదాలు ఒక పాదాలు సమర్థక, విభేదక, సమన్వయ భావాంశాలుగా ఉంటాయి. అంటే మొదటి 2 పాదాలలో ఉన్న ఆ 2 లైన్లలో ఉన్నది ఒక మీనింగ్ వస్తుంది, భావం వస్తుంది. 3, 4 అంటే మిగతా 2 పాదాలు దానికి సమర్థకంగా ఉంటాయి. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైతుంది. చూడండి. కుండ ముక్కలైందా కుమిలిపోకు, మట్టి మరో రూపం కోసం సిద్ధమవుతుంది. ఇది 4 పాదాల నాని. ఇందాక ఏం చెప్పుకున్నామనంటే మొదటి 2 పాదాలు ఒక భావాంశాన్ని ఇస్తాయి. అంటే కుండలు ముక్కలైందా కుమిలిపోకు అంటే ఇది ఒకటే మీనింగ్ ఉంటుంది. తర్వాత 3వది 4వ లైన్ ఏమైతుంది అంటే దాన్ని సమర్థిస్తుంది. అంటే నువ్వు బాధపడకు, కుండ వలిపోయిందా బాధపడకు, ఆ మట్టి ఆ ముక్కలన్నీ మళ్ళీ మట్టి రూపంలోకి మళ్ళొక కుండ మళ్ళొకటి వేరొక రూపం వస్తుంది. కుండ పోయి రంజానో ఏదో అట్లా ఇస్తుంది అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. కాబట్టి ఇట్లా మొదటి 2 పాదాలు ఒక భావాంశంగా, 3, 4 పాదాలు సమర్థక, విభేదక, సమన్వయ భావాంశాలుగా సమర్థిస్తుంది ఒక్కొక్క దాంట్లో, విభేదిస్తుంది ఒక్కొక్క దాంట్లో, సమన్వయం చేస్తుంది. సో ఇట్లా లక్షణాలు ఉంటాయి. 4వది ఏంది అని లక్షణము, వస్తువు అభివ్యక్తి రీతిని బట్టి 4 పాదాలు విభిన్న భావాంశాలుగా కూడా మారతాయి. 4 పాదాలు కూడా ఒక్కొక్కసారి భిన్న భావాంశాలుగా ఉంటాయి. శీర్షిక అంటే టైటిల్ అనేది ఉండదు. సంక్షిప్తత అని అంటే క్లుప్తంగా, షార్ట్ గా, ధారణ అనుకూలనగా ఉంటుంది. వస్తు వైవిధ్యం అని అంటే ఇప్పుడు కుండ గురించి చెప్పుకున్నాం, ఇంకొక వస్తువు గురించి అంటే వైవిధ్యంగా ఉంటుంది. అభివ్యక్తి వైవిధ్యం అంటే చెప్పే విధానం కూడా డిఫరెంట్ గా ఉంటుంది. వైవిధ్యం అంటే ఏం లేదు, ఇక్కడ డిఫరెంట్ అన్నమాట. శబ్దాలంకారాలు కూడా ఉంటాయి దీంట్లో. సామాజిక అంశాలు అని అంటే మన సమాజంలో ఉండే అంశాలు, సమకాలీన అంటే ప్రస్తుతం ఈ జనరేషన్ కి సంబంధించిన విషయాలు, అంశాలు అనేటివి ఈ నానిలో కనిపిస్తాయి. ధ్వన్యాత్మక, హాస్య, వ్యంగ్యాలు కూడా ఉంటాయి. అంటే ఫన్నీ ఉంటుంది, తర్వాత ఏమంటారు డబల్ మీనింగ్ అంటారు కదా వ్యంగ్యంగా, ఆ వ్యంగ్యంగా కూడా ఉంటాయి. సామెతలు, జాతీయాలు, లోకోక్తులు వినియోగించుకోవచ్చు దీంట్లో. అక్కడక్కడ అవి వస్తాయి, సామెతలు వస్తాయి, జాతీయాలు వస్తాయి, లోకోక్తులు
ప్రతిపోక్తులు వస్తాయి. తర్వాత భావ వ్యక్తీకరణ సౌలభ్యం, భావుకత, తాత్వికత దీంట్లో మనకు ఉంటాయి. తాత్వికత అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఫిలాసఫీ అని. భావుకత ఇట్లా ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ప్రాంతీయ సాంస్కృతిక విశేషాల స్పర్శ అనేది ఉంటుంది. ప్రాంతీయ అని అంటే మన తెలంగాణ ప్రాంతము, ఆంధ్ర ప్రాంతము, దాంట్లో సాంస్కృతిక విశేషాలు, మన కల్చరు ఇవన్నీ కలిపి రాసుకోవచ్చు. కొన్ని నాణీలు చూస్తే కుండ ముక్కలైందా కుమిలిపోకు, మట్టి మరో రూపం కోసం సిద్ధమవుతుంది. దీనిలో మొదటి 2 పాదాల్లోని భావాంశాన్ని, తర్వాతి 2 పాదాల్లోని భావాంశం సమర్థకంగా ఉంటుంది. అంటే దాని గురించి మొదటి 2 పాదాల గురించి బాధపడితే రెండో 3-4 పాదాలు సమర్థిస్తాయి. బాధపడకు అని మనల్ని సమర్థిస్తాయి. ఇందులో కుండ మట్టి మనిషికి ప్రతీక, మానవ జీవితం చావు పుట్టుకల కొనసాగింపని గోపి సూచించారు. ఇది గోపి రాశారు. సృష్టికర్త గోపి అన్నాం కదా, ఆయన రాసిండు. ఇట్లాగా మనకు ఈ నాని గురించి చెప్పుకోవచ్చు. మనిషి కూడా చనిపోతే బాధపడద్దు, ఆయన మళ్ళీ ఒక జన్మెత్తుతాడు అని దాంట్లో తాత్వికత కనిపిస్తుంది. రెండవది, ఏనుగును దారంతో కట్టేశారు తెంపుకోలేదే ఎందుకు, కట్టుబాటు. ఏనుగును మనం సహజంగా దారంతో కట్టేయలేము, కానీ దాన్ని కట్టేయాలంటే పెద్ద పెద్ద అవి ఉండాలి. కానీ అలవాటు అయిపోయింది. అలవాటు అయిన తర్వాత దానికి నన్ను ఇక్కడ తీసుకెళ్లి కట్టేస్తారు అని అది ఫిక్స్ అయిపోతుంది మైండ్ లో. ఒకనొక సందర్భంలో మనం దారంతో కట్టేసినా తెంపుకోలేదు, ఎందుకంటే నన్ను బలమైన తాడుతో కట్టేశారని అనుకుంటది. సాంప్రదాయాల ఆచారాలు కూడా మనకు అలాగే కట్టుబాట్లను తీసుకొస్తున్నాయి. ఇప్పుడు ఆడవాళ్లకు గాని కుటుంబ ఆచారాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనకు అలాగా వస్తున్నాయి. ఇప్పుడు మనం కూడా వాటిని ఆచరిస్తారు. కొన్ని ఆచారాలు ఉండాలి, కానీ అవి సమాజాన్ని అంటే వేరేతో పట్టించే రకంగా ఉండకూడదు ఆచారాలు అని అర్థం. ఇక్కడ మనసు ఒక రేడియో, మనకు కావాల్సిన స్టేషన్ ను మనమే ట్యూన్ చేసుకోవాలి. మనసు ఒక రేడియో, స్టూడెంట్ ఒక రేడియో లాంటి వాడు. దాంట్లో ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఛానల్ చెప్పుకుంటే ఎడ్యుకేషన్ వస్తుంది. లేదు నేను సినిమాలు చూస్తా, షికార్లు చేస్తా అనే ఛానల్ చెప్పుకుంటే నువ్వు అట్లా చేస్తావు. ఇట్లా మనకు ఒక తాత్వికత అనేది కనబడుతుంది. మనసు ఒక విషయంపై ఏకాగ్రతతో ఉంచి పని పూర్తి చేయాలని రేవంత్ వ్యాస్ దీనిలో సూచించాడు. నాలుగవది, ఎంత చదివినా పేజీలు పెరుగుతున్న పుస్తకంలా ఉంది జీవితం. ఎన్నో విషయాలు తెలుసుకున్నా ఇంకా నేర్చుకునే విషయాలు ఉంటాయనే విషయాన్ని గోపి ఈ నానిలో బోధించాడు. అంటే మనం ఎంత చేస్తూ ఉన్నా, ఎంత చదివినా పేజీలు పెరుగుతున్న పుస్తకంలో ఉంది ఈ జీవితం. ఎన్నో విషయాలు తెలుసుకున్నా ఇంకా నేర్చుకునే విషయాలే ఉంటాయని ఈ విషయాన్ని మనకు గోపి ఈ నానిలో బోధించారు. ఇంకొకటి, మమకార మహాకావ్యానికి ముందు మాట ఎప్పుడు అమ్మే. మమకారం పిల్లలపైన ఎప్పుడు మమకారం చూపుతుంది. మమకారం అనే మహాకావ్యాన్ని కనుక చూస్తే దాంట్లో ఎప్పుడు ముందు ఉండేది ఎవరు అంటే అమ్మనే. శారద అశోకవర్ధన్ దీనిలో అమ్మ మమకారాన్ని వర్ణించాడు. నానీల 4 పాదాల్లో ఒక ప్రశ్న, ఒక సమాధానం, పాత సామెతలను నేటి విషయాలకు అన్వయించి చెప్పడం, పొడుపు విడుపు, ప్రతిపాదన, నిరూపణ, సమస్య, పూరణ, నూతన నిర్వచనము, పేరడి మొదలైన పద్ధతులలో సాగిపోతాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించింది కూడా ఒక ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే, కాశ్మీర్ యాపిల్ కొరికి చూద్దును కదా గడ్డ కట్టిన నెత్తురు. చూడండి ఇక్కడ దీంట్లో మనకు చాలా అర్థమయ్యేది ఏంటంటే, కాశ్మీర్ అనగానే మనకు యాపిల్ గుర్తుకొస్తుంది, కానీ అక్కడ మన కోసం, దేశం కోసం సైనికులు పనిచేస్తారు. వాళ్ళని చంపిన నెత్తురు కూడా అక్కడ ఆ గడ్డలు కట్టుకుపోయింది అనే విషయాన్ని మనకు అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అనే నానీలో కాశ్మీర్ పరిస్థితులను ప్రతీకాత్మకంగా చెప్పబడింది. కొన్ని నానీలు సమకాలీన పరిణామాలను, మన దాడి జరిగినప్పుడు అంటే కొన్ని ప్రాంతాల్లో దాడి జరుగుతున్నాయి కదా, అట్లాంటి సమకాలీన పరిస్థితులను కూడా దాంట్లో తీసుకొస్తారు. తుఫాన్లు వచ్చి, భూకంపాలు వచ్చి చనిపోయిన అట్లాంటి వాటిని కూడా ప్రస్తుతానికి తీసుకొచ్చి దీంట్లో పెడతారు అని అర్థం. సమకాలీన పరిణామాలను, స్థానిక జాతీయ అంతర్జాతీయాల పరిణామాలను రికార్డు చేస్తాయి. కొన్ని నాణీల్లో వ్యంగ్యము, హాస్యము, చమత్కారము తొంగి చూస్తాయి. కొన్ని నాణీలు కవితా మూల్యాలకు, ఊహాశక్తికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మినీ కవిత, హైకు నాణీల మధ్య సామ్యాలున్నాయి, వ్యత్యాసాలున్నాయి. ఏ ప్రక్రియ లక్షణం ఆ ప్రక్రియదే. కవిత్వ చరిత్రలో నాణీలది ప్రత్యేకమైన స్థానం. కొత్త కవులు నాణీల లక్షణాలను, ఉదాహరణలను ఆకలింపు చేసుకుంటే ఈ ప్రక్రియలో సులభంగా మనము రచనలు చేయవచ్చు. ధన్యవాదాలు.